మీరు ఊహించగలరా, మనమున్న ఈ బ్రహ్మాండం ఒక దైవ శ్వాసలోనే పుడుతుంది, అంతమవుతుంది. హిందూ సృష్టితత్వం ప్రకారం సమస్తం విష్ణుమూర్తి శ్వాసలోనే ఉంది. విష్ణువు ఉచ్ఛ్వాసం తీసుకున్నప్పుడు అనేక గ్యాలక్సీలు పుడతాయి, అనేక లోకాలు ఏర్పడతాయి. శ్రీ మహావిష్ణువు నాభిలోంచి వికసించే కమలంలో బ్రహ్మ ఉద్భవిస్తాడు. అదే సమయంలో కాలం మొదలవుతుంది, ధర్మచక్రం తిరగడం ప్రారంభమవుతుంది. ఒక ఉచ్ఛ్వాసం కోట్లాది మానవ సంవత్సరాలు. అంతటి కాలం గడిచిన తర్వాత విష్ణువు నిశ్వాసం తీసుకుంటే అన్నీ తిరిగి ఆయనలో లీనమవుతాయి. నక్షత్రాలు, ఆత్మలు, గ్రహాలు అన్నీ కరిగి శ్రీ మహావిష్ణువు విశ్వరూపంలో కలిసిపోతాయి. ఇది ప్రళయం, సమస్త మౌనమైపోయే క్షణం. మళ్ళీ శ్రీ మహావిష్ణువు తదుపరి శ్వాస కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఈ సమస్త సృష్టి. ఇది ఒకే శ్వాస కాదు, అనంత శ్వాసల చక్రం. ఎందుకంటే ప్రతి సృష్టి తర్వాత మరో సృష్టి, ప్రతి లయ తర్వాత మరో పునర్జన్మ. ఆశ్చర్యం ఏమిటంటే ఒక విష్ణు శ్వాసలో పుట్టి నశించే ప్రతి బ్రహ్మాండం తనకంటూ ఒక బ్రహ్మ, ఒక ఇంద్రుడు, ఒక శివుణ్ణి కూడా కలిగి ఉంటుంది. అంటే మనం ఉన్న ప్రపంచం అనేది అనేక లోకాల్లో ఒక చిన్న కణం మాత్రమే. సమయమే విష్ణు శ్వాసలో పుడుతుంది, అంతమవుతుంది, తిరిగి మళ్ళీ పుడుతుంది.